పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన సంచార్ సాది యాప్ ఇప్పుడు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయింది. కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాది యాప్ ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే చర్యని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. టెలికాం మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్లు వివరణ కూడా ఇచ్చారు. సంచార్ సాది యాప్ ను అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో డిఫాల్ట్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలిచ్చింది. ఫోన్ల తయారీలు, దిగుమతిదారులు ఈ నిబంధనను పాటించాలని కూడా సూచించింది. 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. దీంతో దుమారం చెలరేగింది. అయితే కంపెనీలు ముందుగానే ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసి ఇచ్చినా వినియోగదారులు డిలీట్ చేసుకోవచ్చని, రిజిస్టర్ అయ్యాకే అది పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఈ యాప్ విషయంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించారు. బంధువులు, స్నేహితులతో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఇప్పటికే ఆదాయ పన్ను చట్టాల ద్వారా మన డిజిటల్ జీవితాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. పెగాసిస్ తో 100 మందికి పైగా రాజకీయ నాయకులు, జడ్జిలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లను హ్యాక్ చేశారు. ప్రజాస్వామ్యం కూని అవుతుంది, డిస్టోపియన్ యుగం వర్ధిల్లుతోంది అని ఎక్స్ వేదికగా ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఈ యాప్ ద్వారా స్నూపింగ్ కానీ, కాల్స్ పర్యవేక్షణ కానీ జరగబోదని జ్యోతిరాదిత్య తేల్చి చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్య. దీన్ని ప్రజలు వ్యతిరేకించకూడదు, వారు స్వాగతించాలి. మీరు సెల్ ఫోన్ కొంటే అందులోని IMEI నెంబర్ అసలుదా, నకిలీదా అని తెలుసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుంది. ఇప్పటికే 1.5 కోట్ల మంది సంచార్ సాది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 2.75 కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లను తొలగించాం. చోరీకి గురైన 20 లక్షల ఫోన్లు లొకేషన్లు గుర్తించాం. అందులో 7.5 లక్షల ఫోన్లను పట్టుకుని వారికి అందజేశామని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.